నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్. ఎన్నికల సమయం కావడంతో అటు రాజకీయ నాయకుల్లోనూ ఇటు ప్రభుత్వ అధికారుల్లోనూ పూర్తిగా నిమగ్నమై తమ పనిలో తమ పడ్డారు. ఇదే అదునుగా భూబకాసురులు సింగరాయకొండలో ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా అమ్మి వేస్తున్నారు. ఎంతో సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నామంటూ నమ్మబలుకుతూ తోటల్లోనే రియల్ ఎస్టేట్ మాఫియా నడిపిస్తున్నారు. తోట పేరు చెప్పి వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి ఎటువంటి నిబంధనలు లేకుండా అమాయకు ప్రజలను లోబరుచుకున్నారు. వారి వద్ద నుండి సెంటు ₹1,00,000 లెక్కన ప్లాట్ల రూపంలో అమ్మివేశారు. ప్రభుత్వం మాదే వస్తుందంటూ పట్టాలు కూడా మేమే ఇస్తామని మరొక నేతలు లక్షల్లో సామాన్య ప్రజల నుంచి దోచేస్తున్నారు. కందుకూరుకు పోవు మార్గంలో మామిడి తోటలోని అనధికార పెంచర్లు వేసి అమాయక ప్రజలకు ఫ్లాట్లు అంటగడుతున్నారు. ఇదొక రకం మోసం అయితే, సర్వే నెంబర్లు మార్చి రిజిస్టర్ ఆఫీసులో తమ అనుచరులచే పని కానిస్తూ నకిలీ రిజిస్ట్రేషన్ కాగితాలు పుట్టించి రిజిస్ట్రేషన్ భూములంటూ మరొక దోపిడీకి తెరతీశారు. ఎన్నికల వేళ కావడంతో రెవెన్యూ అధికారులు తమ పనిలో తమలో నిమగ్నమై వీరిపై నామమాత్రపు కన్ను కూడా వేయటం లేదు. కొంతమంది రెవెన్యూ అధికారులకు చేతులు తడిపి తమ రికార్డులను తారుమారు చేస్తూ యథేచ్ఛగా ప్రభుత్వ భూములు మాయం చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు రోజు రోజుకి మాయమైపోతున్నా పట్టించుకునే అధికారులు కరువైపోయారు. ఈ ప్రభుత్వ భూముల కోసమే రాజకీయం పలుకుబడి అడ్డు పెట్టుకుంటూ ఆ భూములు మాకు ఇప్పిస్తేనే అధికార పార్టీకి సపోర్ట్ చేస్తామంటూ ఎన్నికల సమయంలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రిని బెదిరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ అధికారులు సింగరాయకొండ వైపు ప్రభుత్వ భూములు పరీక్షించుకోవాల్సిందిగా సామాన్య ప్రజలను మోసం చేసే దోపిడీ నుండి భూమిని కాపాడాలని కోరుకుంటున్నారు.